కొన్ని కొన్ని మంత్రిత్వ శాఖల్ని పనిష్మెంట్ శాఖలుగా భావిస్తుంటారు. లేదా లైట్ మన మీద మనల్ని ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇదేదో సైడ్ లైన్ పాత్రలు. అంటే మన ఉద్యోగుల లెక్కలో చూస్తే గనక అప్రధాన్య పోస్టులు అని మన హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పారు కదా! అప్రాధాన్య పోస్టులు తరహా అనమాట. అటవీ శాఖ, పర్యావరణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఇలాంటియన్నీ గూడా. కేవలం ఉత్సవ విగ్రహాల్లా. కానీ సరైనటువంటోడు ఉంటే ఇసకలో నుంచి కూడా ఆయిల్ తీయొచ్చని ఆ శాఖలలో ఈవెన్ సైన్స్ అండ్ సివిలైజేషన్ శాఖ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా శాస్త్ర సాంకేతిక శాఖ అంటే కూడా అదొక కామెడీ లాగానే ఉంటుంది. కానీ వాటిని బాధ్యతగా వాటికి ఒక పేరు తెస్తున్నాడు. శాఖ వల్ల మంత్రికి పేరు రావడం కాదు, మంత్రి వల్ల శాఖలకు పేర్లు వస్తున్నాయి. వీటికి గ్రామీణ ప్రాంతాల్లో చేసుకొస్తున్నది పవన్ కళ్యాణ్ అద్భుతం తన శాఖల విషయంలో, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా. అలాగే అటవీ శాఖ ద్వారా అటు ఏనుగులు తెప్పించడం దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా ఈ హనుమాన్ యాప్ అనేది ఒకటి పెట్టి 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సులు, 93 ఆర్ఆర్ఆర్ వాహనాల్ని ప్రారంభించుకొచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అనమాట. వన్యప్రాణులు ఇప్పుడు ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపేస్తున్నారు, లేదా అవి చిక్కుబడి దెబ్బతింటుంటాయి. అట్లాంటి వాటిని కాపాడడానికి సంబంధించినటువంటి ఒక యాప్ని, అలాగే ఆ ఎక్విప్మెంట్ని, సదరు వెహికల్స్ కూడా అటవీ శాఖ ఇచ్చారు. అటవీ శాఖ చరిత్రలో అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చారనమాట.